హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను గూడా చాలా చాలా బాగున్నాను. మీరు గూడా బాగుండాలనే కోరుకుంటున్నా. అయితే ఈ వీడియో వచ్చేసి సండే రోజు వీడియో అండి. నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏమేం చేశాననేది మీకైతే ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. అలాగే ఈరోజు ఇంట్లో పనులైతే కొన్ని ఉన్నాయి. అయి గూడా చేసుకుందాం అనుకున్నా. అంటే ఇంట్లో బట్టలు అయన్నీ ఉన్నాయి కదండీ! అయి గూడా నీట్‌గా సర్దేద్దాం ఈరోజు. అలమారలో అలాగే బీరువాలో ఉన్న బట్టలన్నీ తీసేసి చక్కగా సర్దేసుకుందాం అనుకున్నా. కానీ అస్సలు కుదరలేదండి. ఇంక సరేలే మండే రోజు ఎలాగో వీడియో తీద్దాంలే. మండే గూడా ఎలాగో పిల్లలు ఉండారు కదా! ఇంకా గబగబా అయిపోద్ది. ఇప్పుడైతే ఇంట్లో పిల్లలిద్దరు ఉండడం వల్ల కొంచెం ఇంట్లో పని చేయడం గూడా ఇబ్బందయిపోయిందండి. ఇంకా అందుకని ఈరోజైతే ఏం చేయలేదు పని గూడా. ఇంట్లో వరకే చేసేసుకున్నాను. ఇంకా అంట్లు గాని, బట్టలు గాని అయ్యుంటే నా వరకు ఇంట్లో పని వరకు చేసేసుకున్నా. ఎక్కువ వర్క్ ఏం పెట్టుకోలేదు. ఇంకా ఇప్పుడు టైమొచ్చేసి 9 అవుతుంది కదా! ఇంకా పిల్లలకి టిఫిన్ అంటే సండే రోజు ఎప్పటికైనా లేట్‌గానే లెగుస్తారండి. ఇంకా అందుకని చెప్పి ఆ టైం అయింది. ఇంకా పిల్లలకి సేమియా చేద్దామని చెప్పి ఇంకా చూస్తే నెయ్యయితే అయిపోయింది. ఇంక ఫ్రిడ్జ్‌లో కొంచెం మేగడ ఉందండి. పాల మేగడ. ఇంకా అది తీసి నెయ్యి కాద్దాంలే అని చెప్పి మనం మేగడ మొత్తం మిక్సీలో ఏసి ఇలా వెన్నపూసయితే తీస్తున్నాను. ఫస్ట్ మిక్సీలో మేగడంతా వేసేసి ఒకసారి తిప్పేసిన తర్వాత మళ్ళీ కొంచెం కూలింగ్ వాటర్ ఏసేసి ఇంకొకసారి తిప్పేస్తే మనకిలా కొంచెం వెన్నపూసొచ్చిద్ది. ఇంక దాన్ని ఒకటికి 2 సార్లు శుభ్రంగా కూలింగ్ వాటర్‌లోనే కడిగేసుకొని ఇలా వేడి చేసేసుకుంటే మనకి నెయ్యనేది చాలా బాగొస్తదండి. ఇంకా ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం టేస్టీగా బాగుండాలని చెప్పి చెక్క, లవంగా ఏస్తున్నాను. లేకపోతే కరివేపాకైనా వేసుకోవచ్చు. ఫస్ట్‌లో నేను నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడైతే లవంగాలు అలాగే తమలపాకు అంటారు కదండీ! ఆకు గూడా వేసి వేడి చేసేదాన్ని. చాలా బాగొచ్చేది నెయ్యి. కానీ ఇప్పుడైతే ఇక్కడ నాకు దొరకట్లేదు. ఇంకా అందుకని చెప్పి ఇలా చెక్క, లవంగాలేస్తున్నాను. కానీ బానే ఉంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ నెయ్యొచ్చేసి సేమియా చేద్దామని చెప్పి ఇలా కొంచెం తీసానండి. ఇంకా ఇప్పుడైతే సేమియా అయితే చేసేసాను. మా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చిందండి. ఇంకా నెయ్యి కూడా కొంచెం పర్లేదు ఎక్కువగానే వచ్చింది. పిల్లలు, మేము, మా వారైతే తాగేసాం సేమియా అనేది. అది మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే చున్నుల్లిపాయలు, అల్లం అయితే ఒలుస్తున్నాను కదా! ఎప్పుడు నేను ఒక హాఫ్ కేజీ వరకు నేను పట్టి ఉంచుకుంటానండి అల్లం చున్నుల్లిపాయ పేస్ట్. కానీ అయిపోయింది. ఇంకా ఎక్కువ పట్టి ఉంచుకుందాం అనుకుంటున్నాను గానీ, ఇప్పుడు ఈ వారంలో అయితే అస్సలు కుదరట్లేదు. ఈ ఇంట్లో పనుల వల్లే సరిపోయింది నాకు. అందులో చలిగా ఉంది గదా! నీళ్ళల్లో కూడా ఎక్కువ సేపు ఎళ్ళబుద్ధి అవ్వట్లేదు. ఇంకా అందుకని కొంచెం నా వరకు ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా అయితే పట్టేస్తున్నాను అల్లం పేస్టు. ఇంకా అల్లం పేస్ట్ పట్టిన తర్వాత మటన్ కర్రీ అయితే చేశాను. ఇక్కడొచ్చేసి బగారా రైస్ అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్. ఉల్లిపాయలైతే అయిపోయినాయి. మా వారు కొంచెం వర్క్ ఉండి రాలేదు. ఆయన డ్యూటీలోనే ఉన్నారు. ఇంక ఫోన్ చేసి చెప్తే కుదరదు నాకు అని చెప్పి అనేసరికి ఇంకా అలాగే చేసేసాను. కర్రీ కూడా ఉల్లిపాయలు లేకుండానే చేశానండి.